ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, రేపటి నుంచి నీ జీవితం మరొక దారిలో పయనిస్తుంది. నీ సాయిని తండ్రిగా భావిస్తే ఒక నిమిషం విను, సంతోషిస్తాను అనైతే బాబాగారు మనతో అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నీకైనా మంచి జరగడానికి ఈరోజు ఆరంభమైందమ్మా. ఎలాంటి సందర్భంలో అయినా సరే, ఎలాంటి ఆలోచన కూడా నీకు అనుకూలంగా చేసుకో. నీ ఆలోచనలే నీకు నిజమవుతాయి. నువ్వు ఎందుకోసం ఆలోచిస్తున్నావో అలాగే జరుగుతుంది. కాబట్టి ఏదైతే వద్దు అనుకుంటున్నావో అది దూరం పెట్టి కావలసినవి అనుకూలంగా ఉండేవి మాత్రమే నువ్వు ఆలోచించు. ఎక్కువగా ఆలోచనలు, నీ యొక్క చింతలు అన్నీ కూడా నెరవేరుతాయి. నీ యొక్క మనసు పెంచుకో, అంటే పక్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందమ్మా. అప్పుడే నీ ప్రతి ఆలోచన కూడా ఆనందాన్ని ఇస్తుంది. నీ జీవితంలో ఒంటరి పోరాటాన్ని, నీకు ధైర్యాన్ని ఇచ్చే మాటలు చెప్తున్నాను. నీకు ఎప్పుడూ కూడా నీకు దగ్గరగానే ఉంటానమ్మా. నీకు మంచి దారిని చూపిస్తూ ఉంటాను. నువ్వు ఎప్పుడైతే బాధతో కృంగిపోయినప్పుడు నమ్మకం మాత్రం చెయ్యి, వదలవద్దు. ఎలాంటి కష్టంలో అయినా సరే, చిక్కులు అయినా సరే, నీ బాబా తండ్రి నీకు తోడుగా నీతోనే ఉంటారు. నువ్వు కూడా ఒక విషయాన్ని మరవద్దు. పోగొట్టుకున్నవన్నీ కూడా దక్కించుకునే రోజులు వచ్చేసాయి. నీ బాబా నీతోనే ఉన్నాడు కదా. కొన్నిసార్లు అది నువ్వు గమనించడం లేదంతే. ప్రతి క్షణం నువ్వు నా నామస్మరణం చేసిన ప్రతి క్షణం నీ దగ్గరే ఉంటాను. నీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటానమ్మా. నువ్వు గమనించడం, ప్రయత్నించడం లేదంతే. ఎందువల్ల అంటే నీకున్న బాధలు, ఆలోచనలు అలాంటివి. మరి ఇక నుంచి అయినా సరే కొద్దిగా గమనించు తల్లి. నీ సాయి నీకు కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు. వెంటనే నీ బాబా ఉన్నాడని గుర్తుంచుకో. ఇప్పుడు ఉన్న ఆనందాన్ని పోగొట్టుకోకు. నీకు రాబోయే ఆనందాలు, అవకాశాలు దేన్ని కూడా, ఒక్కదాన్ని కూడా వదులుకోవద్దు. అంతా అయిపోయిందని నిరుత్సాహం పడవద్దు, వదులుకోవద్దమ్మా. ఇప్పుడు కూడా చెప్తున్నాను విను. ఇంకా నీకు చాలా సంతోషాలు, అవకాశాలు, అదృష్టాలు ఎదురు చూస్తున్నాయి. అవన్నీ కూడా నీ బాబా యొక్క ఆశీర్వాదం వల్ల నీకు కలుగుతాయమ్మా. నువ్వు జీవించడానికి ఎన్నో దారుల్ని ఏర్పాటు చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా నువ్వు వ్యతిరేకతను అస్సలు దూరం పెట్టుకో. నీ వ్యతిరేక ఆలోచనలు నీ కొంప ముంచుతాయి. నువ్వు ఎప్పుడూ కూడా అలాంటి ఆలోచనలు చేయొద్దు. ఏదైనా సరే ఒక పని ప్రారంభించేటప్పుడు మంచిగా జరుగుతుంది అనుకొని, ఒకవేళ జరుగుతుందో లేదో, ఎప్పట్లాగే ఓడిపోతానేమో అని మనసు లోతుల్లో భయపడుతూ ఉంటావు. ఆ భయమే నిన్ను వదిలిపెట్టడం లేదు. కాబట్టి నువ్వు చేస్తున్న ఇప్పుడు ఆలోచనలు కూడా కర్మలకు ప్రతిఫలాలే. కాబట్టి వద్దన్న ఆలోచనలు దూరం పెట్టేసేయ్. ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో ప్రయాణించబోతుంది. అన్నీ కొన్ని మార్పులతో సవరించబోతున్నాను. అవునమ్మా, నీ జీవితం ఆనందమైన జీవితం ఈ రోజు నుంచి నీకు ఆరంభమవుతుంది. అలాంటి ఈ క్షణం నుంచి దుఃఖమంతా దూరమైపోయి ప్రకాశవంతమైన వెలుగు రాబోయే కాలం వచ్చింది. నువ్వు నమ్మలేని పెద్ద సంతోషం నువ్వు తప్పకుండా వింటావు. అది అందుకోవడానికి సిద్ధంగా ఉండు. నీ యొక్క దుఃఖాలను, బాధల్ని, ఓటమిని, పొందిన చిన్న చిన్న గెలుపుల్ని నువ్వు చూస్తావు. అసలు గెలుపే లేదు అన్న నీ జీవితంలో ఒక చిన్న గెలుపు ఎంత అంటే ఎంత ఓదార్పుని ఇస్తుంది చెప్పు. నీ విజయానికి దారి తీస్తుంది. నీ కలలో నీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. నువ్వు చేయాల్సిందంతా కూడా నీ దగ్గరికి వచ్చే చిన్న చిన్న సమస్యలు, చిక్కులు అన్నీ కూడా నా దగ్గర అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు జీవితకాలం చేయబోయేది నీ బాబా వల్ల ఒక్క క్షణంలో చేయగలవు. కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతిదీ నా దగ్గర అప్పగించేసాయి. నీ మనసు అనేది ఆనందపడేలా నేను నీ మనసుకు మంచి సంతోషకరమైన వార్తను అందజేస్తాను. దేనికి కూడా నువ్వు బాధపడవద్దు. నీ మనసును నిరుత్సాహపరచవద్దు, కృంగిపోవద్దు, భయంతో కూలిపోవద్దు. రాసి పెట్టుకో, అతి త్వరలో నీ జీవితం మారబోతుంది తల్లి. అన్ని సిరి సంపదలతో, ఆనందంగా, మంచి పేరు ప్రఖ్యాతలతో సంతోషంగా జీవిస్తావు. కాబట్టి జరిగిపోయిన కాలం పుణ్యం వల్ల నువ్వు నన్ను చేరుకోగలుగుతున్నావు. నీ పుణ్యం అంతా చేర్చి నీ సాయి సత్యవాకు ఈరోజు నీకు అందిస్తున్నాను. ఇది నువ్వు వినగలుగుతున్నావు అంటే నువ్వు పుణ్యం చేసిన వాడివే కదా. అదృష్టం కలిగినప్పుడు ఆపద రాదు. ఈ సాయి వాకు అర్థమైతే నీ చెయ్యి ఎప్పటికీ కూడా నీ బాబా తండ్రి వదలడని ధైర్యంగా, నమ్మకంతో ఉండు. ఇక్కడి నుంచి నీ చెయ్యి అస్సలు వదలను. కన్నీరు పెట్టొద్దు. ఈ రోజైనా సరే ప్రశాంతంగా నిద్రించు. రేపు ఉత్సాహంగా ఉండు.
అంతా నీకు మంచి జరుగుతుంది. నీకు నీ జీవితంలో అదృష్టం లేదు అనుకుంటూ ఉంటున్నావు కదా, ఇక అదృష్టం మాత్రమే నీ జీవితంలో పొంగి పొర్లుతుందమ్మా. అది కల్లారా నువ్వే చూస్తావు. కాబట్టి ప్రశాంతంగా ఉండు. కంటి నిండా నిద్ర, కడుపు నిండా అన్నం తిను. దేనికి కూడా నువ్వు కంగారు పడవలసింది లేదు. నువ్వు పెద్దదిగా చూడకు. నీ బాబా అన్నీ కూడా చూసుకుంటారు కదా. ఏ చిన్న సమస్య వచ్చినా సరే ప్రశాంతంగా ఉండు, ధైర్యంగా ఉండు అని బాబా గారైతే మనతో ఎంతో ధైర్యాన్ని నింపడానికి మన దాకా ఈ మాటల్ని సందేశాల రూపంలో పంపిస్తున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే బాబా గారి ఆశీర్వాదం వల్ల ఆయన అండతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.